హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. తృణమూల్ కాంగ్రెస్ కు ఏమైంది? ఒక్క ఓటమి ఆ పార్టీని దెబ్బతీసేస్తుందా? నామరూపాలు లేకుండా చేసేస్తుందా? పునాదుల్ని సైతం పెకలించి వేస్తుందా? ఇది సాధ్యమయ్యే పనేనా? దేశంలో ఎన్ని పార్టీలు లేవు, అన్ని పార్టీలు ఎన్ని ఎలక్షన్లకు పోలేదు, పోయిన ప్రతి ఎలక్షన్లోనూ అన్ని పార్టీలు గెలిచాయా? గెలవలేదు కదా. కాంగ్రెస్ అయితే 3 సార్లుగా జాతీయ పార్టీగా బోర్లు పడుతూనే ఉంది. అయినంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోయింది అనొచ్చు, కానీ పార్టీ లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే అదొక ఫిలిక్స్ పక్షి లాంటిది. మొత్తం పోయింది అనుకున్నా కూడా మళ్ళీ రెక్కలు తొడిగి పైకి లేచి కూర్చుంటుంది అనమాట. ఒక పార్టీ అనేది ఆ విధంగా ఉండాలి, దాని చైతన్యం ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ని చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా అదే అనిపిస్తుంది. ఈమెనైనా పార్టీ నడిపింది మమతా బెనర్జీ, బెంగాలీ టైగర్. దీదీ అంటే కనుక వణికిచ్చేసేది. ఎవరైనా సరే అక్కడ నిలబడాల్సిందే. ఆమె మాటే శాసనం, నేనంటేనే శాసనం, నా మాటే వేదం అన్నట్టుగా తిరుగులేని లేతగా ఎదిగినటువంటి మమతా బెనర్జీ ఒకే ఒక్క ఓటమితో కుదేలైపోయి ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఢిల్లీకి పరిగెత్తిపోయారు. ఆమెతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆయన కూడా పరిగెత్తారు. అసలు ఈ మొత్తం అనర్థానికి కారణం ఆమె మేనల్లుడే. అంతే, కొడుకులో మేనల్లుల్లో ఎవరో ఒకరు శత్రు రూపంలో, మనకు మిత్ర రూపంలో వచ్చిన శత్రువుల్లా మారిపోయి మన భవిష్యత్తును నాశనం చేస్తారనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా మనం తీసుకోవాలి. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఏమై మొన్న జరిగిన ఎన్నికల్లోన తృణమూల్ కాంగ్రెస్ 3 సార్లు దిగ్విజయంగా ప్రభుత్వాన్ని నడిపి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా జాతీయ రాజకీయాలని పేరు పొందినటువంటి మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. అది దారుణంగా ఓడిపోయారు. 80 సీట్లకే పరిమితమైపోయారు. అయితే మమతా బెనర్జీ గారు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, గెలుపోటములు అనేటువంటిది ఎన్నికల్లో సర్వసాధారణం. మనం క్రీడల్లోన స్పోర్టివ్ స్పిరిట్ అంటాము, క్రీడా స్ఫూర్తి అంటాము. ఇది కూడా ఒక క్రీడ లాంటిదే. స్ఫూర్తి ఉండాలి కదా. ఓడిపోయిన వాళ్ళకు అంతా అయిపోయినట్టు కాదు, గెలిచిన వాళ్ళకు అంతా వచ్చేసినట్టు కూడా కాదు. గెలిచిన వాళ్ళకేమో ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళు కాస్త ఆలోచించుకోవడానికి టైం దొరికింది అనుకోవాలి. ఇన్నాళ్ళు ఉరుకులు పరుగులతో వెళ్ళిపోయాము, కాస్త మనం ఆలోచించుకుంటే బెటర్ ఏమో. ప్రజలు మనల్ని కాస్త పక్కన కూర్చోపెట్టారు, అయ్యా మీరు కాస్త పక్కన కూర్చోండి, కాస్త ఆలోచించండి, మీ లోటుపాట్లు ఏంటో అంచనా వేసుకోండి. ప్రజలకు మీరు ఏమేమి ఇవ్వలేదు, మీరు ఏం చెప్పారు, ఏమి ఇవ్వలేకపోయారు, ప్రజలకు మీ పైన ఆగ్రహం ఎందుకు వచ్చింది, వీటన్నింటినీ కూలంకుషంగా చర్చించుకుని మళ్ళీ సమాయత్తం కావాలి. యుద్ధంలోన ఒకసారి కింద పడిపోతే నేను కింద పడిపోయానని కూర్చుంటే అంతే, వెనకబడితే వెనుకేనోయ్. కానీ ఇక్కడ మమతా బెనర్జీ గారి పరిస్థితి పాపం చాలా భిన్నంగా తయారైపోయారు. అక్కడ వేరే పార్టీ ఏది గెలిచినా కూడా పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు, కానీ బీజేపీ పార్టీ గెలవడం అనేటువంటిదే బాకులా తయారైంది మమతా బెనర్జీకి, పక్కలో బల్లెంలో తయారైపోయింది. ఆ పార్టీ ఎంత కాలంగో ఎదురు చూస్తూ సుదీర్ఘ పోరాటం తర్వాత బెంగాల్ని కైవసం చేసుకునింది. ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ తన గుప్పిట్లోకి వచ్చిందో అది పార్టీని చీల్చాల్సిన పని లేదు, ఆ పార్టీనే 2గా చీలిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ నిలువున చీలిపోవడం కాకుండా చీలికలు పేలికలుగా మారిపోయింది. అంతర్గత విప్లవం పుట్టుకొచ్చేసింది. ఏ పార్టీలోనైనా ఇంత ఘోరంగా ఉంటుందా అని అందరూ ముక్కున వేలేసుకునే విధంగా తయారైంది ఇక్కడ పరిస్థితి. 80 మంది గెలిస్తే 64 మంది తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆమెను నాయకురాలుగా ఒప్పుకోలేదు. పైగా అభిషేక్ బెనర్జీని నమ్ముకొని ఎన్ని దారుణాలు చేశారో వాటన్నిటిపైన కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి పార్టీ ఒక్కసారిగా తిరగబడి, ప్రజలు తిరగబడ్డారు, పార్టీ తిరగబడి. మన నేత ఏం చేయాలి? వాళ్ళను సముదాయించాలి, తప్పుని తెలుసుకోవాలి, లోపాలు గుర్తించుకోవాలి, తన్ను తాను కరెక్షన్ చేసుకొని తన టీంను ముందుకు తీసుకోవాలి. అది కదా నాయకత్వ లక్షణం అంటే. కానీ మమతా బెనర్జీ అలా ఆలోచించలేదు. ఆమె ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ఈ ఊహించని పరిణామానికి ఆమె దెబ్బతిన్నట్టుగా ఉన్నారు, ఏం చేయాలో పాలుపోచకుండా. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ మీది కానే కాదు ఇక మాది అని రిబ్రతా బెనర్జీ, అపోజిషన్ లీడర్ అంటే చీలిక నాయకుడు, ఎప్పుడైతే ప్రకటించేశారో మమతా బెనర్జీ కంగు తిన్నారు. ఏం చేయాలి? 60 మంది అతనికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు 4 కూడా మళ్ళీ చేరారు, 64 మంది అన్నారు. మళ్ళీ 20 మంది ఎంపీలోన చాలామంది వెళ్ళిపోయారు. రాజ్యసభ సభ్యులు 12 మంది దాకా ఉన్నారు. అతిపెద్ద పార్టీ, 3వ అతిపెద్ద పార్టీ జాతీయ స్థాయిలో, ఇండియా కూటమిలో ఒక దిగ్గజం లాంటిది తృణమూల్ కాంగ్రెస్ అంటే. అయితే ఇక్కడ మీరు ఒక రహస్యం గమనించాలి. బాగా బతికున్నంత కాలం ఎవరినీ లెక్క చేయనటువంటి, ఎవరినీ దగ్గరకు రానియటువంటి, నిరంకుశంగా కనిపించినటువంటి మమతా బెనర్జీ అలియాస్ దీదీజీ ఎప్పుడైతే ఓడిపోయారో పాపం వెంటనే
లోపల దుఃఖం తన్నుకొచ్చిందేమో సోనియా గాంధీ గుర్తుకొచ్చారు. అంతే కదా, కష్ట సమయాల్లోన ఎవడు మనల్ని కన్నీరు తుడుస్తాడని మనం ఎదురు చూస్తుంటాం. ఇక్కడ ఆమె బేలగా అయిపోయిందని కాదు, ఆమెకు ఎందుకు అనిపించింది, అరే ఇన్నాళ్ళు నేను ఎదురేసుకున్నాను కదా, సరే ఏదైతే అదయిందని ఆమె మళ్ళీ పరిగెత్తుకు వెళ్ళింది ఢిల్లీలో. గంటల తరబడి ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. అదే ఇవాళ ఢిల్లీలోన హాట్ టాపిక్గా మారిపోయింది. వీళ్ళిద్దరూ కూర్చొని ఒక గదిలోన అంతసేపు ఏం మాట్లాడుకున్నారు? తృణమూల్ కాంగ్రెస్ ఓటమి గురించి మాట్లాడుకున్నారా, లేదా కాంగ్రెస్ తో మేజర్ రోల్ పోషిస్తున్నటువంటి ఇండియా కూటమి ఎలా అధికారంలోకి రావాలని మాట్లాడుకున్నారా, లేదా సోనియా గాంధీ చూసావా మమ్మల్ని కాదని ఇంతకాలం దూరం వెళ్ళిపోయావు, ఏమైంది నీ బతుకు అని ఏమైనా అన్నారా? సోనియాజీ నన్ను క్షమించండి, నేను గుర్తించలేకపోయాను, ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇక మనం కలిసే సాగుదాం. కలిసి సాగడానికి ఏమీ లేదు, ఆమె తప్ప. ఇలాంటప్పుడే మనకు కర్తవ్యం గుర్తుకొస్తుంది. అంటే ఏంటి, పోతే అనుభవం వచ్చు అని అంటారు కదా, ఓడిపోతే తప్ప అనుభవం గుర్తుకు రాలేదు పాపం దీదీకి. దీదీ ఏం చేసింది, ఆమెతో కూర్చొని ముచ్చటించింది. ఏమిటా ముచ్చట? ఇప్పుడు ఒకటండి, పాలిటిక్స్లో గాసిప్స్ ఎలా ఉంటాయంటే, బంకింగ్ న్యూస్ ఎలా ఉంటుందంటే, అవన్నీ నిజం కానక్కర్లేదు, కానీ నిజం అనిపించేలాగా ఉంటాయి. వాటిని ప్రజల ముందుకు పెట్టాల్సిన బాధ్యత జర్నలిజం పైన ఉంటుంది. కొంతమంది దాన్ని పుకార్లు, ఒట్టి పుకార్లు తీసుకొని వచ్చి న్యూస్గా ఎలా పెడతారు? పాలిటిక్స్లోన గాసిప్సే ముందుకెళ్తాయి, కొంతకాలానికి వాటిలో 90% నిజాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఢిల్లీలోన మీడియా మొత్తం కూడా కెమెరాలు పెట్టుకొని రెడీగా ఉన్నాయి. బయటకు వస్తే ఏం చేద్దాం, మమతా బెనర్జీ ఏమైనా మాట్లాడతారా, సోనియా గాంధీ ఏమైనా మాట్లాడతారా, ఏమైనా మాట బయటకు పొక్కుతుందా అని పాపం ఆతృతగా ఎదురు చూస్తున్న సన్నివేశం మనం ఢిల్లీలోనూ గమనించవచ్చు. ఇక్కడ మమతా బెనర్జీ ఎందుకు కూర్చొనింది అనడానికి ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. ఏంటి అంటే, తృణమూల్ కాంగ్రెస్లో విలీనం చేయడానికి సిద్ధమైపోయారు. ఎందుకు విలీనం చేయడానికి సిద్ధమైపోయారు అంటే కనుక ఆమెది ఒక పట్టుదల. నన్ను కాదంటున్నారు, నన్ను పక్కన పెట్టేయాలనుకున్నారు, మీతో సంబంధం లేదు అంటున్నారు. నన్ను కాదన్న పార్టీకి నేను కారక్కర్లేదు, నాతో మొదలైన పార్టీ నాతోనే అంతమైపోయినని మొత్తం మెర్జ్ చేసి పడేయాలని అనుకున్నారు అని ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి వార్తలు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కాంగ్రెస్లో ఉన్న పెద్ద జాతీయ పార్టీలో చిన్న పిల్ల కాలువలు కలిసిపోవడం అనేటువంటిది పెద్ద విశేషమేమి కాదు. ప్రజారాజ్యం పార్టీ కలిసిపోయింది, చాలా పార్టీలు కలిసిపోయాయి. అంతెందుకు షర్మిల పార్టీని కలిపేశారు. సరే, షర్మిల పార్టీ అదేదో మగలో పుట్టి పుబ్బలో పోయినట్టు అలా పుట్టి అలా పోయిందని అనుకోవచ్చు, కానీ బట్ పోయే ముందు ఆ కాలువ కాస్త కాంగ్రెస్లో కలిసిపోయింది. అలాగే ఇంతకాలం తాను ఒక సపరేట్ ఎంటిటీగా, అంటే ఇక్కడే వచ్చేది చిక్కు. ఈవెన్ ప్రజారాజ్యం సందర్భంలో కూడా మంచి సీట్లు సంపాదించి, చిరంజీవి మంచి సీట్లు సంపాదించి రాజకీయ భవిష్యత్తు ఉన్నప్పుడు, అంటే పోరాడితే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, ఓపిక ఉండాలి. ముఖ్యంగా నాయకులకు ఓపిక ఉండాలి. ఎప్పుడు ఓటమిని తట్టుకోలేని పరిస్థితి వస్తుందో అక్కడ వాళ్ళు నిజంగా ఓడిపోతారు. ఎన్నికల్లో ఓటమి ఎప్పుడు ఓటమి కాదు. ఎన్నికల్లో ఓడిపోయామే అనే తప్పుడు నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటారో అదే నిజమైన ఓటమిని మనం అందరం భావించాల్సి వస్తుంది. ఇక్కడ మళ్ళీ మమతా బెనర్జీ ఏమైనా తప్పటడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నారా, ఇంకో తప్పు చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఇంతకాలం ఆవిడ ఒక భ్రమలో బతికారండి. ఆమె చుట్టూ ఒక కోటరి ఉంది. అందుకే చెప్తారు కదా, అధికారాంతమునందు చూడవలను అయ్యగారి వైభవము అన్నట్టు. అయ్యగారిని అందరూ నమస్కారం పెడుతుంటారు, లేచి దండాలు పెడుతుంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, ఆహా చూసావా నాకు ఎంత గౌరవం ఇచ్చారని. బాబాబు మీకు కాదు గౌరవము, మీలో ఉన్న అధికారానికి, మీరు పట్టుకున్న ఆ కర్రకు, మీరు కూర్చున్న ఆ కుర్చీకి గౌరవం, కానీ తమరికి కాదు అని ఎప్పుడు గుర్తిస్తారు వాళ్ళు? కుర్చీ దిగిపోయాక, లేదా ప్రజలు కుర్చీ దింపాక. ఇప్పుడు మమతా బెనర్జీ పని అదే ఇది. ఆమె 15 ఏళ్ళు వరుసగా గెలిచేసరికి ఏమనుకున్నారంటే, నేను చాలా బాగా పాలించాను, బెంగాల్ ప్రజలు నన్ను తప్ప ఎవరిని కోరుకోవట్లేదు, కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ ఇక్కడ రావడానికి వీలేదు, నో దెర్ ఇస్ నో ఛాన్స్ అని పాపం వాడు అనుకున్నారు. కానీ చాప కింద నీళ్ళలాగా గుట్టు చప్పుడు కాకుండా తన రాజకీయ మేధను ఉపయోగించినటువంటి కమలనాథులు గుట్టు చప్పుడు కాకుండా కోటను బద్దలు కొట్టిపడేశారు. ఎస్, ఇది మనం అని తీరాల్సింది. ఒకే ఒక్క దెబ్బకు ఇన్నాళ్ళుగా ఆమె కట్టుకున్న కోట గోడలని బీటలు మారిపోయాయి. చాలామంది ఏమన్నారంటే, బీజేపీ వచ్చింది కాబట్టి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ చీలినట్టు చీలిపోతుంది, ఏకనాథ్ షిండేలాగా రితబ్రత బెనర్జీ తయారవుతారని అన్నారు. రితబ్రత బెనర్జీ తానే ఒప్పుకున్నాడు, నేను ఏకనాథ్ షిండే అయిపోతానని. ఇంకేముంది, గొడవ ఏముంది అందులోనూ? చూడండి, అందుకోసమే గవర్నర్ స్పీకర్ ఏం చేశారు, వెంటనే ఆయనకు అపోజిషన్ లీడర్ గుర్తింపించేశారు, ఆయనకు ఒక గదిని కూడా కేటాయించేశారు. ఈ ప్రమాదం ముందే పసిగట్టినటువంటి అభిషేక్ బెనర్జీ కొంతమంది ఎమ్మెల్యేల దొంగ సంతకాలు, అంటే ఫోర్జరీ చేసి ఒకరిని అపోజిషన్ లీడర్ గా దరఖాస్తు పెట్టినందుకు గాను ఈ మొత్తం ప్రమాదం జరిగింది.
సిఐడి దర్యాప్తు కూడా జరుగుతోంది ఈ కేసు పైన. పార్టీ కార్యాలయం పైన, మమతా స్వగృహం పైన కూడా బృందాలు వచ్చి తనిఖీ చేసాయని మనకు వార్తలు వినవస్తున్నాయి. సో ఇంత దారుణంగా డిస్టర్బెన్సెస్ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది అంటే, ఢిల్లీలో గత 2 రోజులుగా ఇదే చర్చ. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పూర్తిగా కుదేలైపోయింది. గత ఎన్నికల్లో గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలను 60 మంది తిరుగుబాటు జెండా ఎగరేశారు. వారంతా బీజేపీలో చేరేందుకు సిద్ధమైపోయారు. అలాగే 100 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసేశారు. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, దాదాపు 23 మంది పక్క చూపులు చూస్తున్నారు ఎంపీలు. పార్టీ ఎంపీలు ఉన్న తనకు బలం అనుకుంటే వారు కూడా పక్కదారి పట్టారు. దాదాపు 23 మంది పక్కదారి చూపుతున్నారు. అందులో 20 మంది బీజేపీలో చేరడానికి రెడీ అయిపోయారు కూడా. తాజాగా తనకు అత్యంత నమ్మకమైన రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్ టీఎంసీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చేశారు. అంతకుముందే సుఖేందు శేఖర్ రాయ్ పార్టీని వీడారు. చూసారా, ఒక్కొక్కరు వదిలిపోతున్నారు. అంతేనండి. ఇప్పుడు గెలిచిన వాళ్ళ వెంట అందరూ ఉంటారు. ఓటమి ఎప్పుడు అనాథే, మీరు గుర్తుంచుకోండి. ఓటమి ఎప్పుడు అనాథ కాదంటే, గెలిచినప్పుడు కూడా నువ్వు అందరినీ దగ్గరగా తీసుకొని ఒక నాయకత్వ లక్షణంతో, లీడర్షిప్తో లీడింగ్ రోల్ ప్లే చేసి వాళ్ళందరినీ కాస్త జాగ్రత్తగా చూసుకొని ఉంటే కనీసం అభిమానంతో కొంతమంది అయినా మిగులుతారు. నువ్వు ఎప్పుడైతే చాలా దూరంగా జరిగిపోతావో, నీ అధికార ఇనుప పొరల మధ్య నువ్వు వాళ్ళని చూడలేని పరిస్థితి వస్తుందో, వాళ్ళందరూ కూడా ఒంటరి వాళ్ళు అయిపోతారు. నాయకులు కూడా ఒంటరి వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి కూడా దాదాపు అలాగే అయిపోయింది. తాను ఒంటరిగా మిగిలిపోయారనమాట. అందుకోసమే ఒంటరిగా ఉన్నటువంటి ఆ పక్షి ఎగురుతూ ఢిల్లీలో వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్ కోట మీద వాళ్ళు చూసారా విచి ఆ పార్టీ నుంచి ఆమె బయటకు వచ్చారు. మళ్ళీ 3 దశాబ్దాల తర్వాత ఆ పార్టీలోకే వెళ్ళబోతున్నారు. ఇదే కాలచక్రం. భూమి గుండ్రముగా ఉండును, కాలం ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కనిపించింది, మరొకసారి మళ్ళీ మనం అక్కడ చేరుకుంటామనడానికి మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానాన్ని మనం తాజా ఉదాహరణగా చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ లోక్సభలో 29 స్థానాలు, రాజ్యసభలో 12 స్థానాలతో అతిపెద్ద 3వ పార్టీగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఇవాళ దిక్కు దివాణం లేకుండా కుదేలైపోయినాం. చాలా బాధాకరం అనిపిస్తుంది. రాజకీయ పరిశీలకులు దీని ఒక ఎవిడెన్స్గా, దీని ఒక ఇన్సిడెంట్గా, కేస్ స్టడీగా కూడా తీసుకొని అబ్జర్వ్ చేయాలి. ఒక పార్టీ ఇంతగా దెబ్బతినిపోతుందా అని. ఇక్కడ విశేషం ఏంటంటే, 1997లో బెంగాల్లో కాంగ్రెస్తో విభేదించి, రాష్ట్ర కాంగ్రెస్తో విభేదించి మమతా బెనర్జీ బయటకు వచ్చేసి ఆమె వేరే కుంపటి పెట్టారు. 1998లోన తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. సో తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు పుట్టిందంటే ఒక అసమ్మతి నుంచే పుట్టింది. తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు విడిపోతుందంటే ఒక అసమ్మతితోనే విడిపోతుంది. మీరు చూడండి ఎంత విచిత్రం. ఒక అసమ్మతితో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే అదే అసమ్మతితో ఆ పార్టీ కాస్త మళ్ళీ చీలిపోతుంది. దట్ ఈస్ ది ఐరనీ. అదే డెస్టినీ అని అనడం. సో 2011లో లెఫ్ట్ ఫ్రంట్ను అప్పటిదాకా ఏకఛత్రాధిపత్యం, ఇప్పుడు మమతా బెనర్జీ ఎలాగైతే 3 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యాన్ని వహించారో అలాగే వామపక్షాలు కూడా అక్కడ ఫ్రంట్గా ఏర్పడి ఏకఛత్రాధిపత్యాన్ని వాడు పాలిస్తూ ఉంటే ఆ పాలనకు మొట్టమొదట బ్రేక్ వేసింది బెంగాల్ టైగర్ దీదీ మమతా బెనర్జీ. సో 3 దశాబ్దాల తర్వాత 2011లోన ఆవిడ ఓడించారు. ఆ తర్వాత 3 దశాబ్దాల తర్వాత మళ్ళీ పాత గూటికి మమత చేరుకుంటున్నారా? సరే, కొంతమంది అయితే ఖండించారు. అది ఎలా అవుతుంది, తప్పుడు సమాచారం మీరేదో విన్నట్టున్నారు, అదంతా రాంగ్ అండి అంటే అనొచ్చు. ఒక్కటైతే నిజం, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ను విలీనం చేస్తారో లేదో అది ఇంకా చర్చనీయాంశం అయి ఉండొచ్చు. కానీ మమతా బెనర్జీ గారిని మాత్రం నైతికంగా దెబ్బతీయడానికి సొంత గూటి వాళ్లే బాకులు దూస్తున్నారన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. రాజకీయం అంటే ఎప్పుడు ఎత్తుగడలతోనే ఉంటుంది, రణరంగంలో ఉంటుంది. ఎత్తుకు పై ఎత్తు వేయకపోతే క్షణాల్లో నిన్ను చిత్తు చేసి పడేస్తారు. మళ్ళీ ఇప్పుడు మమతా బెనర్జీ ఏం ఎత్తు వేస్తుందో మనం అందరం ఎదురు చూడాలి. సో అదండి విషయం. దట్స్ ఆల్.